హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాప్చర్స్ బై కీర్తి. ఇది వచ్చేసి దివాళీ రోజు తీసిన క్లిప్స్ అండి. సో యాక్చువల్లీ నాకు వీడియోస్ తీయడానికి అంత టైమే లేదు. సో చాలా తక్కువ వీడియోస్ అయితే నేను క్యాప్చర్ చేశాను. ఎందుకంటే డే మొత్తం చాలా బిజీ అయిపోయాము. అండ్ దానికి ముందు అన్ప్లాన్ షాపింగ్ కూడా చేయడం వల్ల డే మొత్తం అయిపోయిందనమాట. సో ఇదైతే మార్నింగ్ మా అక్క అయితే కోన్ పెట్టేస్తుంది వాళ్ళ పాపకి. అలాగే మా అక్క వాళ్ళ బాబుకి కూడా వేయమంటే వేసింది. చాలా క్యూట్గా ఉంది కదా. సో ఇలా కోన్తో అయితే స్టార్ట్ అయింది. దీనికంటే ముందు ఇంట్లో పనులు అయితే అన్నీ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ వాళ్ళ పాపకైతే వేస్తుంది మా అక్క. అలాగే నెక్స్ట్ వీళ్ళది అయిపోయిన తర్వాత నేనైతే మధ్యాహ్నం టైంలో నేనైతే కోన్ వేసుకున్నాను. యాక్చువల్లీ నేను బ్లౌజ్ కుట్టుకున్నాను అనమాట. దివాళీ రోజు వేసుకునే శారీకి అప్పటికప్పుడు అయితే నేను నా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను. సో చాలా లేట్ అయిపోయింది. ఇంకా నేను కోన్ వేసుకునే లోపు మా అత్తయ్య గారు అయితే లంచ్ ప్రిపేర్ చేశారు. ఇంకా అందరం కలిసి అయితే లంచ్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఆ రోజు దివాళీ, అలాగే మా బావగారు వాళ్ళ పాప బర్త్డే కూడా అనమాట. సో అందుకని ఇంకా చాలా బిజీ అయిపోయింది ఆ డే అయితే. చూసారు కదా, మా బావగారు వాళ్ళ పాప అక్కడ కూర్చుంది. ఇంకా అందరం కలిసి నాటుకోడి కర్రీ, బగారా రైస్ అయితే మంచిగా ఎంజాయ్ చేసేసామన్నమాట. సో ఇది తినేసాక మళ్ళీ కోన్ పెట్టడం అయితే స్టార్ట్ చేసింది మా అక్క. సో ఇప్పుడైతే మా చిన్నక్కకు వేస్తుంది కోన్ అయితే. చూసారు కదా. సో ఈ మధ్య బాగా వేయడం వల్ల మంచిగా ప్రాక్టీస్ అయిపోయిందండి. కొంచెం బాగానే వేస్తుంది కోన్స్ అయితే. ఇంకా శారీస్కి బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసుకొని ఫాల్స్ అన్నీ వేసుకునేసరికి నైట్ 7 అయితే అయిపోయింది. ఇంకా అప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే రెడీ అవుతున్నాను అనమాట. సో నేనైతే దివాళీకి ఈ శారీ తీసుకున్నాను. సో నేనైతే ఆల్రెడీ షార్ట్స్లో కొన్ని క్లిప్స్ అయితే పోస్ట్ చేశాను. సో ఆ వీడియోస్ అయితే చాలా బాగా వెళ్తున్నాయి అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ శారీ ఎలా ఉందో మీరైతే ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నైట్ కాబట్టి మంచిగా షైన్ అయితే బాగా కనిపించింది అనమాట వీడియోస్లో కూడా. సో నైట్ టైం ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేస్తే చాలా బ్రైట్ఫుల్గా కనిపిస్తాం మనం కూడా. ఇంకా బయట అయితే మా అక్క మంచిగా ఊడ్చేసి చల్లి మంచిగా ముగ్గులు అయితే పెట్టేసింది. ఇంకా మేమందరం కలిసి దీపాలు అయితే వెలిగించాము. సో మా ఇంటి ముందు అయితే మేము ఎలా డెకరేట్ చేసామో కూడా ఒకసారి వ్యూ అయితే చూపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్రాకర్స్ అయితే మేము తెచ్చుకున్నవన్నీ పేల్చేస్తున్నాం అనమాట. సో ఇవి అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు ఏమేమి స్పెషల్స్ చేసాము అని మా నాన్నమ్మని అయితే అడిగాను అనమాట. సో తనైతే ఈ వీడియోలో చెప్తుంది ఏమేమి చేశాను అని చెప్పేసి. బట్ అక్కడ వాయిస్ అనేది చాలా డిస్టర్బింగ్గా ఉంది కాబట్టి నేను వాయిస్ పెట్టలేదండి. సో ఇంకా డిన్నర్ అయితే చేసేసిన తర్వాత ఇంకా లాస్ట్లో బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి అనమాట. నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఈరోజు మా బావగారు వాళ్ళ పాప బర్త్డే కూడా. సో దివాళీ అండ్ తన బర్త్డే ఒకటే రోజు రావడం వల్ల డే మొత్తం ఫుల్గా ఆక్యుపై అయిపోయిందనమాట. మీకు వీడియో చూస్తే ఈజీగా అర్థమైపోయి ఉండొచ్చు. సో చాలా తక్కువ క్లిప్స్ అయితే తీశాను. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.